ఈ బుడ్డికాయలు పావు కిలో ₹100 అంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక మ్యాటర్ ఏంటంటే ఇయి అసలు తింటే ఏమొస్తదో నాకైతే తెలీదులే గానీ, ఇవేమన్నా బంగారం అనుకుంటుండా ఏంటి అసలు? పావు కిలో ₹100 అంట. పావు కిలో అంటే 4 గూడా రాలేదు. ఇంతకీ ఈ ఫ్రూట్ తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదులే గానీ, వాళ్ళడిగితే లీచీ ఫ్రూట్ అన్నారనమాట. ఇదేంటంటే చిన్న సపోటా కాయల్లాగా అనిపించినియి. అండ్ చింతకాయల్లాగా అనిపించినియి అనమాట. రౌండ్‌గా ఉంటాయి చింతకాయలు ఎట్లుంటాయో సేమ్ అలాగే అనిపించింది. మనకి ఖమ్మంలో కస్బా బజార్ జీవీ మాల్ సైడ్ మనకొక మాల్‌లాగా పెడతారు ఫ్రూట్స్. అక్కడ తెచ్చాననమాట. సో, చూసేసరికి కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఏంటి అని అడిగితే లీచీ అన్నారనమాట. ఒకసారి టేస్ట్ చేయొచ్చా అంటే, ఆ చేయండి అన్నారు. ఎలా తినాలి దీన్ని అని నేనే ఆయన్ని అడిగితే ఇట్లా పైన తొక్క తీసేస్తే లోపల మనకి ఐస్ యాపిల్ అంటే ముంజకాయలు ఉంటది కదా, సేమ్ అలాగే ఉంటది అనేసరికి ఒకసారి టేస్ట్ చేద్దాం అన్నట్టు చూసాననమాట. టేస్ట్ అయితే భలే వియర్డ్‌గా అనిపించింది. అంటే కొంచెం బాగుంది. ఎట్లా అనిపించింది అంటే నాకు మల్బరీ మనకి చెర్రీస్ ఉంటాయి చూసినావా రోడ్డు మీద దొరుకుతాయి కదా, సో సేమ్ అలాగే టేస్ట్ అనిపించింది. నాకైతే చాలా టేస్టీ అనిపించింది అనమాట. ఫస్ట్ టేస్ట్‌గా ఉందని మా ఆయనకి చెప్పేసరికి నీకు నచ్చితే తీసుకో అన్నారు. ఎంత అని అడిగితే పావు కిలో ₹100 అన్నారు. ఏం కాదులే నీకు నచ్చిందిగా ఒకసారి ట్రై చేద్దాంలే అన్నట్టు తీసుకున్నాం అనమాట. పావు కిలో మేము వచ్చేసరికి సగం అయిపోయినాయి. ఇంటికి వచ్చాక ఇంకో సగం అయిపోయినాయి దారిలోనే. మా వాళ్ళకి కూడా కొత్తగా అనిపించింది. టేస్ట్ కూడా వాళ్ళకి కూడా నచ్చింది అన్నారనమాట. ఫైనల్లీ లోపల ఒక సీడ్ ఉంది. సో దీన్నైతే నేను చెట్టు నాటుదాం అనుకుంటాను. ఇంత కాస్ట్లీ అయితే మనం ఇంట్లో నాటొచ్చా లేదా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మరి మీరేమంటారు? ఇంతకీ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి.